నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడున్న రోజుల్లో డయాబెటీస్ అనేది కామన్ గా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ డయాబెటీస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, వన్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ స్లీప్, other one is like higher intake of the carbohydrate. Okay, carbohydrate ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటే ఉంటే దానివల్ల కూడా మనకు డయాబెటీస్ వచ్చేస్తాయి. దట్ ఈస్ నంబర్ 2. ద నంబర్ 3, సపోజ్ ఒక చిన్న ప్రాబ్లమ్స్కి మీరు ప్రతి ఒక్కసారి మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్స్ తీసుకొచ్చి మనం వాడడం, దానివల్ల కూడా డయాబెటీస్ వచ్చేస్తాయి. అండ్ కొన్ని హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల కూడా మనకు డయాబెటీస్ వచ్చేస్తాయి. అండ్ ఇస్ దర్ ఎనీ సార్ట్ ఆఫ్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సివియర్లీ అటాక్ అయింది అనుకో, 100% అక్కడ కూడా డయాబెటీస్ రావడం మనకు అవకాశం ఉంది. అండ్ దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. దాంట్లో కామన్ గా మనం చూస్తే type 1, type 2, okay, type 3 also is there. Okay, now it is another one. So ఎంతమంది type 1, type 2 మనం చూసేవాళ్ళం, ఇప్పుడు type 3 కూడా వచ్చింది అనమాట. ఓకే, సో ఈ type 3 అనేది దట్ ఈస్ నథింగ్, దట్ ఈస్ కాల్ 1.5, మీన్స్ 1 and 2 మధ్యలో ఇంకొకటి 1.5 కూడా వచ్చింది అనమాట. ఓకే, సో దర్ ఆర్ 3 types నౌ డేస్. ఈ 3 types లో మనము నార్మల్ గా చూస్తే ఇప్పుడు type 1 అయితే దే ఆర్ ఇంటూ ఇన్సులిన్ డిపెండెంట్. ఓకే, మోస్ట్లీ. type 2 అయితే దే ఆర్ యూజింగ్ ఆల్ ద టాబ్లెట్స్. type 1, ఈవెన్ type 1.5 విచ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ దానిలో కూడా ఎట్లా ఉంటుందంటే లైక్ పర్సన్ క్యాన్ సర్వైవ్ విత్ ద టాబ్లెట్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు కమ్ టు ద ఇన్సులిన్. ఓకే, సో ఎలా జరుగుతుంది అనమాట. అండ్ అక్కడ ఇంకొక రీజన్ నేను ఏం చూశానంటే, లేజియెస్ట్ లైఫ్ స్టైల్. ఇఫ్ దర్ ఇస్ నో ఎక్సర్సైజ్ అట్ ఆల్, ఎక్సర్సైజ్ అసలు లేదు డైలీ బేసిస్ లో. ఒకరు సిట్టింగ్ జాబ్ చేస్తున్నారు, మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్, ఆర్ మేబీ డాక్టర్స్, ఆర్ మేబీ ఎనీ అదర్ జాబ్ లైక్ దిస్. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓన్లీ సిట్టింగ్ జాబ్ చేస్తే కూడా వాళ్ళకు డయాబెటీస్ వచ్చేస్తాయి. బికాస్ డైలీ బేసిస్ లో మనం తీసుకున్న ఆహారం నుంచి మనం కన్జ్యూమ్ చేసిన గ్లూకోజ్ లెవెల్ ఇస్ వెరీ వెరీ హై ఆన్ ద నార్మల్ ఫుడ్ ప్రకారం మనం చూస్తే. సో అక్కడ ఏమవుతుందంటే దానివల్ల మనకు ఎక్సెసివ్ గ్లూకోజ్ కన్జంప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండవు. అండ్ another thing is like the stress. If suppose somebody is always in the tension, he is doing a tension job, he is working for a dominated boss on matter, that is one. And another thing, suppose maybe మీరు you are very close with your father, okay, చాలా క్లోజ్ గా ఉంటారు, and suddenly something is happened, he has expired. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే యూ బికమ్ అలోన్, యూ ఫీల్ లైక్ హిస్ అబ్సెన్స్, ఆ టైప్ ఫీలింగ్. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఆ టైప్ లో ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్ బాడీలో జనరేట్ అయిపోతుంది, అండ్ దట్ స్ట్రెస్ హార్మోన్ లీడ్స్ టు ద డయాబెటీస్ అన్నమాట. ఎలా కూడా జరుగుతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద కామన్ కాజ్ ఫర్ ద డయాబెటీస్. అండ్ మనం అక్కడ చేయాల్సింది ఏంటంటే లైక్ కొన్ని డయట్ ప్యాటర్న్ కూడా చెప్తాను. ఆ డయట్ ప్యాటర్న్ ఎవరైనా సరే ఫాలో అయితే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు డయాబెటీస్ నుంచి బయటపడే అవకాశం ఉంది. అండ్ 100% బయటపడతారు వితౌట్ ఎనీ మెడికేషన్. ఓకే, సో డయట్ ప్యాటర్న్ కు మనం వస్తే అక్కడ ఏమవుతుందంటే నా సజెషన్ ప్రకారంగా దే హ్యావ్ టు టేక్ 2 times మిల్లెట్ అండ్ 1 time నార్మల్ ఫుడ్. ఓకే, లైక్ మార్నింగ్ పూట నార్మల్ బ్రేక్ఫాస్ట్ మానేసి అక్కడ మిలెట్ నుంచి తయారైన ఐటమ్స్ ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. మేబీ మిలెట్ కిచడి, మిలెట్ ఉప్మా, ఓకే, ఆర్ మేబీ జస్ట్ బాయిల్ చేసి రైస్ లకు మనం తయారు చేసుకోవడం మార్నింగ్ పూట మీరు తీసుకోవచ్చు. మధ్యాహ్నం పూట
మీరు కంప్లీట్లీ నార్మల్ ఫుడ్ మీరు తీసుకోవచ్చు. రాత్రిపూట అగైన్ మిల్లెట్ డిషెస్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. దట్ ఈస్ ద డైట్ ప్యాటర్న్ దే హ్యావ్ టు మెయింటైన్. అండ్ దాంతో 1 hour డైలీ ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళ ఖచ్చితంగా. డైలీ బేసిస్ లో ఒక కొంచెం హార్డ్ కోర్ ఎక్సర్సైజ్, మేబీ యోగా ఆర్ జిమ్, ఇది చేస్తే ఉండాలి అట్లీస్ట్ 1 hour. అండ్ ఇది కాకుండా కొన్ని విషయాలు ఏముంటాయంటే వాళ్ళ పాలు తాగడం కానీ, పాలు తయారు ఐటమ్స్ కానీ ప్రతిదీ వాళ్ళు మానేయాలి. మిల్క్ మేడ్ ఐటమ్స్ ఎనీథింగ్ వాళ్ళు కంప్లీట్ గా మానేయాలి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, డైరీ ప్రొడక్ట్స్ కూడా మానేయాలి. ఓకే, లైక్ ఎనీ సార్ట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్. ఓకే, అది కంప్లీట్ గా మానేయాలి. అండ్ ఫ్యాక్టరీ మేడ్ ఐటమ్స్ మనం మానేయాలి, ఇది కూడా మనం మానేయాలి. అండ్ దాంతో పాటు స్వీట్ ఈస్ ద నార్మల్ థింగ్స్, పీపుల్ నోస్, ఎవ్రీబడి నోస్ డయాబెటీస్ వచ్చేస్తే స్వీట్ మనం తినకూడదు. ఓకే, ఇది అన్ని మానేసి మిగిలినది అన్ని ఓకే నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు వాళ్ళకు ఇన్ కేస్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే స్ట్రెస్ కొంచెం తగ్గించాలి. దాని గురించి దే కెన్ గో ఫర్ మెడిటేషన్. ఓకే, అండ్ డైలీ బేసిస్ లో మెడిటేషన్ కానీ ప్రేయర్లు కానీ కొంచెం స్పెండ్ చేయాలి. ఓకే, యా, ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్? అవును సార్, ఇది ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే ఈ వేప రసము లేదనుకో మన కాకరకాయ జ్యూస్ తో డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది సార్? See, as far as the reversal is concerned, that is something different. వేపాకు రసం కానీ వేపాకు జ్యూస్ కానీ దాని ద్వారా డయాబెటీస్ కు మనం రివర్స్ చేయలేము. ఓకే, బట్ యాజ్ ఏ ఎమర్జెన్సీ రెమెడీ మనం యూజ్ చేయొచ్చు. దానిలో మనం ఏం చేయాలంటే, సపోజ్ మీకు ఏదో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది, మీరు హాస్పిటల్కి వెళ్ళారు, మీకు అక్కడ డాక్టర్ సజెస్ట్ చేశారు ఏంటంటే మనం సర్జరీ చేయాలి. ఓకే, సర్జరీ చేయాలని చెప్తున్నారు. అండ్ బికాజ్ యు ఆర్ డయాబెటిక్ పేషెంట్, మీరు కొన్ని రోజు ముందే మీరు అడ్మిట్ అవ్వాలని చెప్తారు. ఎందుకంటే అడ్మిట్ చేసిన తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్ అన్ని ఇచ్చిన తర్వాత డయాబెటీస్ నార్మల్ అవుతుంది, అప్పుడు మీకు సర్జరీ చేస్తారు. ఇన్ దాట్ ప్లేసెస్ ఓన్లీ, ఇన్ సచ్ కైండ్ ఆఫ్ హాస్పిటల్స్ ఓన్లీ యూ కెన్ డూ దిస్ రెమెడీ. మీరు 2-3 days వెయిట్ చేయాల్సిన అసలు అవసరం లేదు. విదిన్ 1 hour ఆఫ్ టైం మీకు డయాబెటీస్ లెవెల్ నార్మలైజ్ అయిపోతుంది విదౌట్ ఎనీ మెడిసిన్స్. దానికి మనం ఏం చేయాలి? ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే 1/2 kg కాకరకాయ తీసుకోండి. ఓకే, అండ్ 1/4 kilo వేపాకు తీసుకోండి. ఈ 2 తీసుకొని మీరు మిక్సీలో జ్యూస్ చేయండి. జ్యూస్ చేసేసి ఒక స్టీల్ బౌల్ తీసుకోండి, లేకపోతే ఒక బకెట్ తీసుకోండి, దానిలో పెట్టేయండి. మీరు ఎట్లా చైర్ మీద అట్లా కూర్చొని అక్కడ కింద మీరు ఆ బౌల్ పెట్టేసి దాని మీద 2 కాళ్ళు ముంచేసి పెట్టండి. పెట్టేసి మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ రైట్ మీరు జస్ట్ పైకి కిందికి చేయండి కాలు. ఓకే, అండ్ ఇది మీరు ఎప్పుడు వర్క్ చేయాలంటే, ఎప్పుడు వర్క్ మీకు నోరు చేదు కాలేదు అప్పుడు వర్క్ మీరు చేస్తే ఉండాలి. యా, మీరు ఎట్లా చేస్తే నోరు మీకు చేదు అయిపోతాయి. ఓకే, టంగులు మీకు టేస్ట్ తెలుస్తుంది, చేదుగా అనిపిస్తుంది, అప్పుడు మీరు ఆపేయచ్చు. ఆపేస్తే ఆ తర్వాత మీరు టెస్ట్ చేయండి, టెస్ట్ చేసి చూస్తే మీకు నార్మల్ గానే కనిపిస్తుంది షుగర్. ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీ విదౌట్ ఎనీ మెడిసిన్. ఈ రెమెడీ మనం యూజ్ చేయొచ్చు. ఈ యూజ్ చేస్తే కూడా ఎప్పుడైనా సరే ఒకరికి హై లెవెల్ షుగర్ ఉంది అనుకోండి, అది ఇమీడియట్ తగ్గుతాయి. ఓకే, అక్కడ మీ కాలు ముంచేసి పెట్టిన తర్వాత ఎప్పుడు మీ నోరు చేదు అయిపోయింది, లేకపోతే మీకు నాలుగు చేదుగా అనిపిస్తుంది టేస్ట్, అప్పుడు మీరు అనుకోవాలి మీకు షుగర్ కంప్లీట్ గా తగ్గిపోయింది. ఓకే సార్, ఇంకొకటి వంశపారంపర్యంగా షుగర్ అనేది వ్యాప్తి చెందుతుంది అని అంటారు, అది ఎంతవరకు నిజం సార్? యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఐ విల్ సే ఇట్స్ నాట్ కరెక్ట్. బికాస్ అక్కడ యాక్చువల్లీ కొంతమందికి ఎట్లా అవుతుంది అని కొంతమంది చెప్తారు, బట్ అది అసలు కరెక్ట్ కాదు. అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టైప్ 1 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ కు ప్రతి ఒక్కరు అదే చెప్తారు అనమాట, లైక్ జెనెటికలీ వస్తుంది అని చెప్తారు. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. బికాస్ నేను చూసిన ప్రకారంగా అయితే చాలా మందికి
టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళ దే గెట్ క్యూర్ విదౌట్ ఎనీ మెడికేషన్. సో దానిలో మనకు అక్కడ అది క్వశ్చనే లేదు అసలు. ఓకే ఓకే, అలా వచ్చే ఛాన్స్ అయితే లేదంటారు? లేదు. ఓకే ఎస్. ఓకే, ఒక స్ట్రెస్ వల్ల లేకపోతే ఇలాంటి ఇబ్బందుల వల్లనే షుగర్ వస్తుంది షుగర్ తప్ప ఈ వంశపారంపర్యం అంటే మనం చూసుకున్నట్లయితే సార్, ఫాదర్ కుంటే తప్పకుండా వస్తుంది, తాతకుంటే తప్పకుండా షుగర్ వస్తుంది అనేది ఒకటి అందరూ అపోహ అయితే ఉంది. అదైతే కాదు అంటారు. అలా అయితే రాదు అని అంటారు. అసలు రాదు. అండ్ ఇన్ కేస్ ఒకరికి సపోజ్ ఓకే మీరు మోడర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ మోడర్న్ మెడిసిన్ డాక్టర్ మీకు చెప్పారు దట్ యు ఆర్ ఇంటూ టైప్ 1 డయాబెటీస్ అండ్ ఈ టైప్ 1 డయాబెటీస్ కి మీరు ఇన్సులిన్ వాడండి అని చెప్తారు. బట్ అసలు అవసరమే లేదు. యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ చేంజ్ యువర్ సర్కేడియన్ రిథమ్. ఓకే, ఆటోమేటికలీ యువర్ sugar level will become normal, your blood sugar level will become normal, and you will get rid of all the symptoms, diabetes symptoms నుంచి మీరు బయటపడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.